మీది రామకృష్ణ గారిది లవ్ మ్యారేజ్ కదా! అసలు ఎక్కడ పరిచయం అయ్యారు లవ్ ఏంటి? కమ్ అరేంజ్. లవ్ కమ్ మ్యారేజ్. సో ఓకే. ఇద్దరు సైడ్ నుంచి ఫ్యామిలీస్‌కి ఎప్పుడు ఏం ప్రాబ్లమ్ లేదు. యాక్చువల్లీ కాలేజ్ నుంచి మా ఫ్యామిలీలో రామకృష్ణ అని నాకు ఒక ఫ్రెండ్, ఓన్లీ ఫ్రెండే ఉన్నారు అప్పుడు హ్మ్. గూడా. హుహుహు. సో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు రామ అని. హుహు. సో మా గ్రాండ్ పేరెంట్స్ అందరికీ తెలుసు. హుహుహు. ఇలాగే రామ ఫ్యామిలీలో గూడా మోనిక అని ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఉంది అంతే. అని. జస్ట్ ఫ్రెండ్. యాక్చువల్‌గా చూస్తే కూడా ఆహ్, మేము ఎప్పుడు ఇలా ఒకరికి ప్రపోజ్ చేయలేదు. ఆహాహా! వర్క్ స్టార్టింగ్‌లోనే ఏదో అప్పుడు తెలీదు. బట్ కలిసినే పని చేస్తున్నాము. కాలేజ్‌లో గూడా చాలా కాలేజ్ ప్రాజెక్ట్ కలిసి కలిసి చేస్తున్నారు. చేసాము. ఓకే. అనుకోకుండా, తెలవకుండా టీమ్ అయిపోయాము. ఓకే. ఓకే. సో, మళ్ళీ నేను రామ ఫస్టే సీనియరా? మీ పాస్ అవుట్ సీనియరా? 2 ఇయర్స్ సీనియర్. సో, ఓకే. ఫస్టే పాస్ అవుట్ అయ్యి బాంబే ఎళ్ళిపోయారు. హ్మ్. మళ్ళీ నేను గూడా పాస్ అవుట్ అయ్యి నాకు గూడా సేమ్ సాబు సురేల్ ఇష్టం. సాబు సురేల్ ఓహ్! సార్ దగ్గర నేను అసిస్ట్ చేస్తా ఆలోచించి నేను గూడా అక్కడ జాయిన్ అయ్యా. సో, ఇలా స్టార్టింగ్ నుంచి ఇద్దరు కలిసినే చేస్తున్నాము. లైక్ ఓకే. నాకు తెలుసు 2008లో రామ పాస్ అవుట్ అయిపోయారు ఆ! ఎఫ్‌టిఐ నుంచి. అండ్ మీ 2010లో 10లో నేను. మీరు. ఓకే. సో, ఈ 2 ఇయర్స్ రామ ఇండివిడ్యుయల్లీ వర్క్ చేశారు. ఓకే. ఓకే. బికాజ్ కాలేజ్‌లో గూడా మా ఎఫ్‌టిఐలో గూడా మా ఇన్‌స్టిట్యూట్‌లో గూడా కొన్ని కలిసే మేము చేశారు. డిప్లొమా లైక్ వేరే వేరే డిగ్రీస్‌లో రైటింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! మేము మూవీ చేయాలి. ఆహాహా! సో, ఒకరు డైరెక్షన్ చేస్తారు. ఒకరు కెమెరా చేస్తారు. ఒకరు ఎడిటింగ్ మొత్తం ఇది. సినిమా ఆ! లాగానే. ఆ! సో, మొత్తం ఒక సినిమా ఉంటది. నా డిప్లొమా ఫిల్మ్, నా హస్బెండ్ డిప్లొమా ఫిల్మ్‌కి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. కాన్స్ వచ్చింది. ఇద్దరు తనది సెపరేట్ మూవీ. నాకు తెలుసు తను 2 డిప్లొమాస్‌కి కాన్స్ వచ్చింది. ఓకే. ఓకే. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డ్ ఇస్తారు అవును. కదా! బుద్దాపీస్ట్ వచ్చింది. నాకు ఒకటి బుద్దాపీస్ట్ వచ్చింది. ఒకటి కాన్స్ వచ్చింది. హుహుహు. ఆ ప్రాజెక్ట్‌కే నేషనల్ అవార్డ్ గూడా వచ్చింది. మా హస్బెండ్‌కి 2 ప్రాజెక్ట్స్‌కి వచ్చాయి. ఇంకా కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. సో, నేను గూడా పాస్ ఔట్ అయ్యి సాబు సురేల్ సార్ దగ్గర జాయిన్ అయ్యా. అందుకే మళ్ళీ కలిసాము. ఓకే. వర్క్ అంటే చేసాము. మీరు అనుకోని జాయిన్ అవ్వలా. లేదు. మీరు ఎళ్లారు. అక్కడ మళ్ళీ మేము తను లవర్స్ కలిసారు. గూడా లేదు. ఆహా! ఏం లేదు. జస్ట్ ఏదో లైక్ మేబీ ఉంది. లక్‌లో ఉంది అంతే. అది. సో, ఎఫ్‌టిఐలో కలిసాము. అక్కడ కలిసి వర్క్ చేసాము. మళ్ళీ నేను గూడా బాంబేకి వస్తే సేమ్ సేమ్. గురువు కాబట్టి అంటే అక్కడే కూడా చదువంతా కలిసి ఢిల్లీనా చేశాను. అండి? నేను ఢిల్లీ. చిన్నప్పటి నుంచి ఢిల్లీ. ఓకే. ఓకే. ఎఫ్‌టిఐ ఫస్ట్ నేను పూణేలో. మాస్టర్ చేయడానికి వచ్చా. ఓకే. ఓకే. నా హస్బెండ్‌కి గూడా అక్కడే ఫస్ట్ పూణేలో కలిసాం. చేసి మళ్ళీ బాంబేలో హా! తను ఇక్కడ గదండీ! తను తెలంగాణ. తెలంగాణ. ఆ! సో, అక్కడ గూడా చేస్తే అప్పుడు బాంబేలో కూడా మేము ఒక మూవీ చేసేసాము. ఓహో! ఫుల్ ఫీచర్ ఫిల్మ్ చేసేసాము అప్పుడు. హుహు. అప్పుడు కూడా పెళ్ళికి ముందే. పెళ్ళికి ముందే ఆ! స్టార్టింగ్ నుంచే వర్క్ చేస్తున్నాము. ఓకే. ఓకే. లైక్ సెపరేట్‌గా ఉంటాము అన్నీ. ఏం లవర్స్ లేదు, ఏం ఏం కపుల్ లేదు. లేదు, ఏం లేదు. జస్ట్ బట్ వర్క్ కొలీగ్స్ చేసే అంతే. ఎవ్రీ డే కలుస్తున్నాము. ఆహాహా! బై చాన్స్ మేము ఎవ్రీ డే కలిసి పని చేస్తున్నాము. 'రామ తేరే మేరే ఫేరే' అని ఒక ఫీచర్ ఫిల్మ్ ప్రాజెక్ట్ బాంబేలో చేస్తే నాకు అడిగారు. నేను ఇలా చేస్తున్నా. సింగిల్‌గా నాకు హ్యాండిల్ చేయడానికి టైం చేయలేను. ఉండదు. హ్మ్. కలిసి చేద్దాం. ఓకే. ఓకే. కలిసి చేద్దాం. సో, నేను గూడా ఆ ప్రాజెక్ట్ తీసుకున్నా. కలిసి చేసాము. ఆహాహా! మళ్ళీ ఇక్కడ 'అందాల రాక్షసికి' వస్తే కలిసి చేద్దాము. అప్పటికి కూడా ఇంకా మీకు ఓకే. మ్యారేజ్ కాలే 'అందాల లేదు. రాక్షసి' వరకు లేదు. కూడా. ఓహ్! సో, ఇక్కడ 'సాహసం' టైంకి ఒకసారి తను నాకు ఓహ్! అడిగారు. సో, 'సాహసం' మూవీలో ఫస్ట్ రామ నాకు ప్రపోజ్ ఎన్ని చేసారనొచ్చు. సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము కదా! కలిసి చేస్తున్నాము. మేము కపుల్ గూడా ఉండొచ్చు. పె హస్బెండ్, వైఫ్ గూడా ఉండొచ్చు. నాకు తెలుసు మేబీ లైక్ లక్‌లో ఉంది ఇలా. హుహు. అంతే. సో, నేను గూడా ఇమ్మీడియేట్‌లీ ఓకే చెప్పా. ఇమ్మీడియేట్‌లీ మా డ్యాడీకి చెప్పా లైక్ రామ నాకు ఇలా అడిగారు. అడిగారు అని. నాకు రామ అంటే చాలా ఇష్టం. నాకు ఏం ప్రాబ్లమ్ లేదు. అంటే అప్పటికి మీ ఆ! ఇంట్లో కూడా కలిసారా? అంటే తెలుసు ఢిల్లీ గూడా వ్యక్తిగా ఒక తెలుసు. 2 సారి ఢిల్లీ గూడా లైక్ ఫ్రెండ్స్ లాగానే. మా అదే. బ్రదర్ పెళ్ళికి వచ్చారు. కాలేజ్ నుంచి అందరికి తెలుసు రామ అని రామ. నాకు ఒక ఫ్రెండ్ అదే ఉన్నారు. జనరల్‌గా తెలుసు రామ కదా! లాగా వేరే ఫ్రెండ్స్ గూడా ఉన్నారు. ఉంటారు. అదే. అదే. 'సాహసం' మూవీ టైమ్‌లో అట్లా మీరు స్టార్టింగ్‌లోనే 'అందాల రాక్షసిలోనే' స్టార్ట్ అయిపోయింది. అదే. అదే. 'సాహసంలో' తను అడిగారు. నేను యెస్ చెప్పా. ఇమ్మీడియేట్‌లీ మా డ్యాడీకి చెప్తే మా డ్యాడీకి కూడా రామ అంటే ఇష్టం ఉంది ఇష్టంగా అని చెప్పారు. వచ్చి వాళ్ళ ఇంట్లో వచ్చి మాట్లాడారు. ఓకే. మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మీరు కలిసి జర్నీ.
స్టార్టింగ్ నుంచే కలిసి కలిసి ఉంది. కానీ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఇంకా నుంచే పూర్తిగా. కలిసి ఉంది. ఒక ప్రాజెక్ట్ కూడా నేను రామ లేకుండా చేయలేదు. చేశాను, బట్ మాక్సిమం రామ లేకుండా చేయలేదు. ఒక టోటల్ కౌంటింగ్ చేస్తే 5-6 ఉంటాయి. లేకపోతే సాబు సిరిల్ సార్ దగ్గర అసిస్టెంట్ గా చేసేటప్పుడు కూడా తను కూడా ఆ ప్రాజెక్ట్ లో ఉన్నారు, నేను కూడా ఆ ప్రాజెక్ట్ లో ఉన్నాను. అలా మా జర్నీ ఒక్కసారి FTI లో స్టార్ట్ ఫ్రెండ్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ స్టార్ట్ అయింది. అయిపోయింది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయి ఉండొచ్చు అది దాదాపుగా? 2007 లో ఫస్ట్ 7. కలిసాము. ఇప్పుడు అంటే దాదాపు 18-19 ఇయర్స్. యా, మధ్యలో 2 ఇయర్స్ నేను ఇన్స్టిట్యూట్ లో ఉన్నా, తను బాంబేలో ఉన్నారు. లేకపోతే రామ కొంచెం ముందు ఇక్కడ వచ్చారు, ఒక 1 ఇయర్ ముందు హైదరాబాద్ కా? హైదరాబాద్ కి. ఓకే ఓకే. ఆ 1.5 ఇయర్ నేను బాంబే ఉన్నా. బాంబేలో ఉన్నారు. సో టోటల్ కలిసి చూస్తే ఒక 3 ఇయర్స్. 3 ఇయర్స్ దూరం ఉన్నారు. బట్ అందులో కూడా మాట్లాడుతున్నాము, మధ్యలో నేను కూడా వర్క్ చేయడానికి ఓకే. ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ లో హెల్ప్ చేయడానికి వచ్చి హెల్ప్ చేసి ప్రొఫెషనల్ గా. ఓకే ఓకే. అంటే ఇవాళ రేపటి జంటల్లా గంటలు ఫోన్ లో మాట్లాడుకోవడాలు ఇదంతా ఏమి మాది అలా అసలు అవ్వలేదు. ఏమి మేము చాలా మంచి టీమ్ అయిపోయాము, అదే, యాక్చువల్లీ వర్క్ టీమ్ అయిపోయాము. మ్మ్. మేబీ లోపల ఇద్దరు ఇష్టం ఉంటే ఆ, ఉండొచ్చు, maybe. అలా ఆలోచించలేదు. మేము స్టార్టింగ్ నుంచి వర్క్ Work. లాగానే ఉన్నాము. తను అడిగితే నాకు Okay ఏదో అనిపించింది. లైక్ ఓకే అనిపించింది, నేను ఓకే చెప్పాను. తర్వాత పిల్లలు కిడ్స్ ఎట్లా? లైక్ 1 బాయ్ 1 గర్ల్. ఓకే సో మా బాబు ఇప్పుడు 8 ఇయర్స్ పైన, లైక్ 8 ఇయర్స్ 4 months. పాప 4 years 6 months. మీరు ఎట్లా వర్క్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? అది చాలా టాస్క్ కదా ఉమెన్ కి మనకి. టాస్క్, పెద్ద టాస్క్. మళ్ళీ ఇప్పుడు మీరున్న Yeah. ఇండస్ట్రీ చాలా టైం అడుగుతుంది. బట్ ఇందులో కూడా మా హస్బెండ్ ఒక బ్లెస్సింగ్. బికాస్ ఇంట్లో నేను అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా పర్మిషన్ లేకుండా, బాస్తో పర్మిషన్ లేకుండా చెప్పొచ్చు, లైక్ నాకు ఇంటికి వెళ్ళాలి ప్రస్తుతానికి, ఈ వర్క్ ఉంది, చెప్పి నేను వచ్చేస్తా అంతే. అలా. ఓకే. ఈరోజు నేను లేట్ వస్తాను, నేను ఇది ఈరోజు ఎలా చేస్తాను, నాది ప్లానింగ్ నేనే చేస్తాను. ఓకే. యా. సో ఒకవేళ ఇదే నేను బయట ఎవరితో వర్క్ చేస్తే, ఒక పార్ట్నర్ కూడా, ప్రొఫెషనల్ పార్ట్నర్ కూడా ఉంటే పర్మిషన్ తీసుకోవాలి, నా పార్ట్ ఆఫ్ జాబ్ నేను చేయాలి, తన పార్ట్ ఆఫ్ జాబ్. సో ఇప్పుడు తను నా పార్ట్నర్ తో పాటు, నా ప్రొఫెషనల్ పార్ట్నర్ తో పాటు లైఫ్ పార్ట్నర్ కూడా నాకు ఇది చాలా హెల్ప్ అయిపోయింది. బికాజ్ తను ఓన్లీ నా వర్కింగ్ పార్ట్నర్ లేదు, కాదు, మా పిల్లలకి ఫాదర్ కూడా. టైం మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో ఇది ఒక బ్లెస్సింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు మా పిల్లలు పెద్ద అవుతున్నారు, చాలా యాజ్ అ మదర్గా నేను, అరే ఇది ప్రాబ్లం వస్తుందా, లేకపోతే నేను ఇది చేయాలి లేకపోతే అది చేయాలి, ఇది నాకు తెలుసు నేచర్లోనే మదర్స్ అలాగే ఉంటారు. అండ్ ఫాదర్స్ బికాజ్ వాళ్ళు చాలా వరకు బయటనే చేశారు, అందుకే వాళ్ళ జెనెటికలీ వాళ్ళు ఎలా ఉన్నారు ఉండొచ్చు. అవును. సో డెఫినెట్లీ యాజ్ అ ఉమెన్ నాకు ఫ్యామిలీ ఒక అడిషనల్ థింగ్ ఉంది, బట్ దాని గురించి నా హస్బెండ్ చాలా చాలా పెద్ద సపోర్ట్. ఒకటే ఫీల్డ్ అవడం వల్ల, ఒకటే ఫీల్డ్, ఒకటే వర్క్, మా జాబ్ కే మేమే బాస్, దాని వల్ల మీరు. సో ఒకవేళ ఈరోజు నేను 2 o'clock నుంచి స్టార్ట్ చేస్తా, బాబుకు పీటీఎం ఉంది, లేకపోతే ఏదో ఉంది, లేకపోతే ఎగ్జామ్ ఉంది, ఓకే ఓకే ఓకే. బట్ ఆ 2 o'clock దాకా కూడా నేను ఫోన్లో కోఆర్డినేట్ చేస్తున్నా, లేకపోతే పూర్తిగా తనకు చెప్తున్నాను, అట్లీస్ట్ మా బాస్కు ఎక్స్ప్లెయిన్ చేయాలి, పర్మిషన్ తీసుకోవాలి, అలాంటిది ప్రాబ్లమ్స్ నాకు ఉండదు. ఓకే ఓకే. బాగుంది అసలు నిజానికి అది. బట్ డెఫినెట్లీ మదర్ వర్క్ మదర్ చేయాలి. అవును.